విజయవాడ ఇంద్రకీలాద్రిపై వసంత పంచమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. అయితే ఇవాళ శుక్రవారం వసంత పంచమి ఒకే రోజు రావడంతో ఏపీ, తెలంగాణ నుండి వచ్చే భక్తుల సంఖ్యను ముందుగానే అంచనా వేసి అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. సరస్వతీదేవి పుట్టినరోజు అయిన వసంత పంచమి రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం వలన పిల్లలకు మంచి విద్యాబుద్ధులు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇందుకోసం దుర్గగుడి అధికారులు ఉదయం నుండి సాయంత్రం వరకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. అంతేకాక పాఠశాల విద్యార్థులకు ఈరోజు అమ్మవారిని సరస్వతీదేవి రూపంలో దర్శించుకున్న అనంతరం దేవస్థానం తరపున ఒక పెన్ను, కుంకుమ, ప్రసాదం ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా వేల సంఖ్యలో చిన్నారులు అమ్మవారిని దర్శించుకున్నారు. సరస్వతీదేవి కృపా కటాక్షములు అందరికీ అందాలని ఆశిస్తూ ఓం శ్రీ మాత్రే నమః.